ఏం పర్లేదు చేస్తాను లేడా మరి లేడదురా లేడా చెప్పండి. ఈరోజు ప్రతి మండలం ప్రతి గ్రామ పర్యటనలో దమ్మపేట రావడం జరిగింది. ప్రతి మండలంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రపంచం సృష్టిస్తున్నారు. దీనికి ఇదే నిదర్శనం. మండుట ఎండలో కూడా లెక్క చేయకుండా జనాలు వచ్చి వారు నరేంద్ర మోడీ గారికి దీవెనలు ఇస్తున్నారు. ఇక్కడ ప్రధానమైన ఖమ్మం జిల్లాలో పార్లమెంట్లో అంశం అభివృద్ధి జరగకపోవడం. ఇది ఇచ్చేవాడు నరేంద్ర మోడీ గారు ఉంటే తెచ్చేవాడు లేడు. ఈరోజు వైద్య, విద్య, ఉపాధి ఇవేమి ఇక్కడ రూపకల్పన జరగలేదు. ఈరోజు సివిల్స్ ఎగ్జామ్స్ మొన్ననే ఆయన ఎవరన్నా ఇక్కడి నుంచి వచ్చిందా? ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, దాన్ని ఏమన్నా మెరుగుపరిచిందా? ఇక్కడ ఏమన్నా కళాశాలలు కానీ ఏమైనా కోచింగ్ సెంటర్స్ కానీ ఏమైనా వచ్చినాయా? పామాయిల్ బోర్డు దాని గురించి ఏమైనా చర్యలు జరుగుతున్నాయి? ఇంత పామాయిల్ విస్తీర్ణం చాలా ఎక్కువ, దాని గురించి ఏమైనా ఉందా? ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. దేశంలో నరేంద్ర మోడీ గారేమో పథకాల మీద పథకాలు ఇచ్చుకుంటా అమలు చేస్తూ ఉంటే ఇక్కడ తెచ్చే నాదుడు లేడు. ఇక్కడ ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయా? ఇక్కడ ఈ ఏరియాలలో ఖమ్మం జిల్లాలో ఏదన్నా మనకి గర్వకారణం గత 10 సంవత్సరాలలో ఇది మాకు గర్వకారణం అనేది ఏదైనా ఉందా? మరి ఎందుకు రావట్లేదు? మరి దేశంలో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు వెళ్ళిపోతుంది. బెస్ట్ సిటీస్ అంటున్నారు, ప్రపంచంలోనే మంచి దేశం అంటున్నారు, 3వ దానికి వెళ్తుంది అంటున్నారు, 5 నుంచి 3కి వెళ్తుంది అంటున్నారు. వెళ్తుంది కూడా. ప్రపంచంలో నరేంద్ర మోడీ గారు ఒక ప్రపంచ నాయకుడు అంటున్నారు. మరి ఇక్కడ ఈ ఖమ్మం జిల్లాలో మరి మనం ఏం పాపం చేసుకున్నాం? మన ఖమ్మం జిల్లాలో ఏదన్నా రావాలి అంటే నరేంద్ర మోడీ గారి రిప్రజెంటేటివ్ కింద వారి సైనికుడిలాగా వారిని ప్రతినిధిలాగా ఖమ్మం జిల్లాలో మిమ్మల్ని గెలిపించుకుంటాం. ఈసారి గతసారి చేసిన తప్పు మేము చేయము. మేము మోసగాళ్ళని నమ్మం. వారు చెప్పిన గ్యారంటీలన్నీ ఫేక్ గ్యారంటీలు, పనికిరాని గ్యారంటీలు. అదొక రోల్డ్ గోల్డ్తో సమానం. నరేంద్ర మోడీ గారి గ్యారంటీ అంటే ఒక్కసారి మాటిస్తే వారు ఇయ్యక ముందే ఆలోచించి అప్పుడు గ్యారంటీ ప్రకటిస్తారు తప్ప ఈ 6 గ్యారంటీలు మమ్మల్ని కేంద్రంలో కూడా గెలిపిస్తే మేము అమలు చేస్తామని అట్లాంటి ఇంతవరకు ఒక్కటన్నా చూపించండి. పత్రం అనేది మేము భారతీయ జనతా పార్టీ రిలీజ్ చేసినాము.
మీరు దాంట్లో చూసినట్టయితే గత 10 సంవత్సరాలలో మేము వైద్య విద్య పరిశ్రమ రంగాలు కానీ కార్మిక రంగాలు కానీ ఫారిన్ పాలసీ కానీ దేశ భద్రత గురించి కానీ ఏమేమి చేసినామని క్లియర్గా గత 10 సంవత్సరాలలో చెప్పడం జరుగుతుంది. ఇది ప్రజలంతా గమనిస్తున్నారు. అదే కాకుండా ఇంకా గత నెక్స్ట్ 20 సంవత్సరాలు మేము ఏం చేస్తాం, లేకపోతే ఇది కోటి ఉన్నారు, మళ్ళీ 3 కోట్ల మందికి మేము ఇస్తాం. అట్లా అనేక ఉచిత బియ్యం ఉన్నాయి, ఉచిత రైస్ పథకం, అది ఇంకా 2025 వరకు ఎక్స్టెండ్ చేస్తాం. ప్రతి రంగంలో కానీ భద్రత గురించి కానీ దేశ రక్షణ ఇంప్రూవ్మెంట్ కానీ వైద్య కానీ ప్రతి దాంట్లో వరకు మేము ప్రతి రంగాన్ని ఉద్దేశించి మేము రిలీజ్ చేయడం జరిగింది. ఇది డెవలప్మెంట్ అంటే, ఇది అభివృద్ధి అంటే. అంతేగాని మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఇంతవరకు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించలేదు. ఇంతవరకు బీఆర్ఎస్ వారు రావడం కూడా రావట్లేదు. దీనికి ప్రజలు ఈరోజు ఎవరన్నా వస్తే తప్పుడు మాటలు ఇస్తే నిలదీసే చైతన్యవంతమైన ప్రజలు ఖమ్మం ప్రజలు, ఈ ఖమ్మం పార్లమెంటరీ ప్రజలు. ఈరోజు అశ్వరావుపేట అయినా, కొత్తగూడెం అయినా, పాల్వంచ అయినా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు ఒకటే అడుగుతున్నారు, మాకు ఇచ్చినది, మాకు ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారో అది మాకు రావట్లేదు. ఈసారి ఎందుకు రావట్లేదు అంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం చిత్తశుద్ధితోటి అది ఇంప్లిమెంట్ చేయట్లేదు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు, కొత్త రేషన్ కార్డులు మాకు రావట్లేదు అని ఎందుకమ్మా నేను అడిగినప్పుడు, మరి బహుశా కొత్త రేషన్ కార్డుల పేరు మీద నరేంద్ర మోడీ గారి బొమ్మ ఉంది, మరి ఆ బొమ్మ మాకు తెలిసిపోతుందేమోనని వారు ఇవ్వట్లేదని, ప్రతి దానికి ప్రతి సమస్యకి వారి దగ్గర అవగాహన ఉంది. పథకాలు ఏం వస్తున్నాయి, ఎందుకు రావట్లేదు, ఎలా వస్తాయనే వారికి అవగాహన ఉంది. ఈసారి వారు మేము ఓటు అడగకముందే వారే చెబుతున్నారు, ఈసారి నరేంద్ర మోడీ గారికి మేము ఓటేస్తున్నాం, మీకు ఓటేసి నరేంద్ర మోడీ గారిని గెలిపిస్తాం. వారి 400 పైచిలకు భాగాల్లో వస్తేనే దేశ భద్రత, వారు అనుకునే అన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి. వారు అనుకున్నట్టు ఇంప్లిమెంట్ కావాలంటే మిమ్మల్ని మేము కేంద్రానికి పంపాలి. మీ ద్వారా మా అభివృద్ధి జరగలేదు కాబట్టి ఈసారి వచ్చే 5 సంవత్సరాలు కూడా మీరు నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక దృష్టి మా మీద పెట్టించి మనం భద్రాచలం కానివ్వండి, రైల్వే స్టేషన్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, రైల్వే స్టేషన్ ఎక్స్టెన్షన్ కానివ్వండి, కొత్త హాస్పిటల్స్ కానీ కొత్త కాలేజెస్ కానీ మన చేతిలో ఉంది. మనం ఈసారి ఇది పొలిటికల్తో సంబంధం లేదు, పొలిటికల్ పార్టీస్తో సంబంధం లేదు. ఇది న్యాయం అన్యాయం గురించి, అధర్మం గురించి, పని చేసే వాళ్ళ గురించి, పని చేయకపోవడం వల్ల తప్పించుకొని తిరగడం వాళ్ళ గురించి, ఇది నరేంద్ర మోడీ గారు వర్సెస్ రాహుల్ గాంధీ గారి గురించి. ఇది ప్రోగ్రెస్ చేసే ప్రభుత్వం ప్రోగ్రెస్ చేయకుండా తప్పించుకునే ప్రభుత్వం ఉంది. ప్రజలు ఇది నేర్చుకుంటున్నారు. 600 సంవత్సరాల కళ మనం సహకరించినందుకు ప్రజలు నరేంద్ర మోడీ గారిని దీవెలతోటి వారు దీవిస్తూ ఈసారి మిమ్మల్ని వారి ప్రతినిధిగా ఖమ్మం పంపిస్తామంటున్నారు. ఈసారి కమలం చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ దమ్మపేట మండల బాధ్యుడిని. నా పేరు చెన్నారాజు జోరి. ఈ నరేంద్ర మోదీ గారు దశాబ్ద కాలంగా మన భారతదేశానికి సుపరిపాలన అందించారు. మళ్ళీ అదే దిశగా కేంద్రంలో 400 సీట్లు పైసలుగా రాబోతున్నాయి. ఇక్కడ ఖమ్మం నుంచి కూడా బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంటులోకి ఖమ్మం కోట మీద బీజేపీ జెండా ఎగరేసి పార్లమెంటులోకి పంపిస్తాం. బీజేపీ కార్యకర్తలు అందరం కూడా మోదీ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కానీ, సంక్షేమ పథకాలే కానీ వాళ్ళ ప్రజల్లోకి దగ్గరగా ఒక 750 పథకాలు చేరినాయి. అలాగే వచ్చే ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడబోతుంది. బీజేపీ ప్రభుత్వం భారతదేశ వ్యాప్తంగా 400 సీట్లు రాబోతున్నాయి. ఈ శుభపరిమాణంలో ఇప్పుడు మళ్ళీ ప్రజలకి ఇంకా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇంకా మరింత దగ్గరగా చేరువ చేయడానికి మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ నుంచి కృషి చేసి అందరికీ అందేలాగా ఈ పథకాలన్నీ లబ్ధి చేకూర్చేలాగా మేము ఆ దిశగా పార్టీ నుంచి ప్రయాణం చేస్తాం. జై శ్రీరామ్. అలాగే అయోధ్య రామ మందిరం, వాళ్ళ భవ్య రామ మందిరం 500 సంవత్సరాల నుంచి సాలువ ఉన్నటువంటి రామ మందిరం ఇవాళ బాలరాముడు విగ్రహ ప్రతిష్ఠ అక్కడ జరిగి రామ మందిరం నిర్మించబడి
ఇవాళ గొప్ప విషయం భారతదేశ వ్యాప్తంగా కూడా ఇవాళ హిందువులు ఆరాధ్య దైవమైనటువంటి ఆ శ్రీరామచంద్ర ప్రభు అని నరేంద్ర మోదీ గారు ప్రజలందరిని ఉద్దేశించి ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో సాల్వ్ చేసి అక్కడ రామ మందిరం కట్టడం కూడా గొప్ప విషయం. దీనికి అందరూ కూడా హిందువులందరూ కూడా నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అత్యధిక మెజార్టీతో తాండ్ర వినోదరావు గారిని గెలిపించి పార్లమెంటుకు పంపించడానికి సిద్ధంగా ఉన్నారు ఖమ్మం ప్రజలు.